హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికీ చెప్పొద్దు. ఎవరికీ చెప్పొద్దంటే మీరేమనుకోరు నాకు తెలుసు. ఈరోజు మనం నూడిల్స్ ఎలా తయారు చేద్దామో చూద్దాము. దానికి గావాల్సిన పదార్థాలు చూద్దాము. నేనెలా తయారు చేస్తానో చూపిస్తున్నాను. ముందుగా నూడిల్సు అవి మనకు కిరాణంలో గానీ, సూపర్ మార్కెట్‌లో బాగానే అవైలబుల్‌గా ఉంటాయి. చూడండి. నూడిల్సు, టమాటో, ఉల్లిగడ్డ, క్యాప్సికము, మిర్చి తీసుకున్నాను. నిమ్మకాయని పక్కన పెట్టి తర్వాత యూజ్ చేద్దాం. పచ్చిమిర్చి, మీరు కావాలంటే క్యారెట్, బీన్సు, క్యాబేజీ కూడా వాడొచ్చు. నేనైతే ఇప్పుడు వాడలేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి పౌడరు, ఉప్పు, ధనియా పౌడరు, నూడిల్స్ మసాలా ఇది కూడా మన కిరాణంలో అవైలబుల్గా ఉంటుంది. ఫైనల్గా సోయా సాస్ ఇవి ఉంటే సరిపోతుందండి. ఎలా తయారు చేద్దామో చూద్దాము. నూడిల్స్ ఉడికియాలంటే మాత్రం పెద్ద పాత్ర తీసుకుంటేనే బాగుంటుందండి. మంచిగా మనం కలుపుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ విధంగా పెద్ద పాత్ర తీసేసుకొని సగం వరకు ఈ వాటర్ పోసేసి క్యాప్ పెట్టి ఒక 5-10 నిమిషాలు వదిలేద్దాం అవి మసలే వరకు. ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం. మనం మిర్చి, టమాటో, ఉల్లిగడ్డ ఇవి చిన్నగా సన్నగా కోసుకుంటే బాగుంటుందండి. కట్ చేసి పెట్టుకునేటివి సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. మనకు తొందరగా వేగుతాయి, టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తాయి. ఇవి కట్ చేసి ఈ విధంగా పెట్టుకునే లోపు మనకు నీళ్ళు కూడా మసిలింటాయి. చూడండి ఎలా మసులుతున్నాయో. వాటిలో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు అలా నూనె వేసేయండి. ఆయిల్ వేయండి. కంపల్సరీ కావాలండి ఇది మాత్రం. ఎందుకంటే నూడిల్స్ ఉడుకుతుంటే దగ్గరగా ముద్దలాగా అయిపోతాయి. ఆ విధంగా కాకూడదు మనకి అంటే ఆయిల్ కంపల్సరీ. తర్వాత ఆ మసిలిన వాటర్లో కావలసినన్ని నూడిల్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు పక్కకు ఉంచేస్తే సరిపోతుంది. అంటే ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. తొందరగానే ఉడుకుతాయండి. మధ్య మధ్యలో చూడండి ఏ విధంగా ఉడుకుతున్నాయని. ఎక్కువ ఉడికితే కూడా బాగుండదు. మనకు తక్కువ ఉడకొద్దు, ఎక్కువ ఉడకొద్దు, మీడియంగా ఉండాలి. చూడండి ఒకసారి ఈ విధంగా ఒక పాత్రలోకి తీసేసుకొని ఉడికిన తర్వాత ఈ విధంగా వాటర్తో ఎంబడే అన్నేసేయండి లేట్ చేయకుండా. ఎందుకంటే ఉడికిన తర్వాత మధ్యలో ఉండే పిండిలాగా ఉండి అతుక్కుంటాయి. ఆ విధంగా కాకుండా ఇలా పాత్రలో కొంపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతవరకు ఒక పాత్ర తీసేసుకొని కొంచెం ఆయిల్ పడుతుందండి. 3-4 స్పూన్లు పడుతుంది ఆయిల్. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకుందాము. అది కొంచెం కలిపిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుందాం. అవి కూడా వేగిన తర్వాత క్యాప్సికము, పచ్చిమిర్చి అన్నీ ఒకటేసారి వేస్తే మంచిగా ఏగవు, మంచిగా అనిపించదండి. ట్రై చేయండి మీరు కూడా తెలుస్తుంది. అవి కూడా మిర్చి కూడా ఫైనల్గా టమాటో కూడా వేసాం కదా, బాగా వేయించాలండి. మంచిగా వేగే వరకు వేయించండి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసేయండి. చూడండి ఎంత బాగా వేగాయో. బాగా వేగిన తర్వాత ధనియా పౌడరు, మిర్చి పౌడరు, తగినంత ఉప్పు అండి. సాస్ వేసుకుంటాం కనుక దీంట్లో కొంచెం ఉప్పు తక్కువనే పడుతుంది చూడండి. అవి కూడా వేసి కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసేయండి. తర్వాత నూడిల్స్ మసాలా, సోయా సాస్ యాడ్ చేద్దాం ఫైనల్గా. అన్నీ కలిపేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి అలాగే ఉంచేద్దాం. చూడండి మనకి నూడిల్స్ మసాలా రెడీ. ఏమన్నా ఎక్కువ అనిపిస్తే మసాలా ఈ విధంగా పక్కన పెట్టేసుకొని గిన్నెలో మనం తర్వాత తక్కువ అనిపిస్తే యూజ్ చేసి చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో నూడిల్స్. ఆ మసాలాలో ఈ నూడిల్స్ కలిపేద్దాము. ఈ విధంగా కలపొచ్చు, చేయితో కలిపితే ఇంకా మంచిగా వచ్చినాయండి. నేను ఈరోజు ట్రై చేశాను. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసుకొని కలుపుకుందాము. చూడండి మూత పెట్టేసి తర్వాత మనకు నూడిల్స్ రెడీ. ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా వడ్డించేసుకొని నిమ్మకాయతో తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్